హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 57వ అధ్యాయం 10వ స్కందం 57వ అధ్యాయాన్ని చూస్తున్నాం. సత్రాజిత్తు యొక్క వధ, మణిని తిరిగి లభ్యం చేసుకునుట అనేటువంటిది ఈ అధ్యాయం. సో ఇప్పటి వరకు మనం ఏం జరిగింది అనేటువంటిది చూస్తే కనుక, సత్రాజిత్తు మణిని కోల్పోవడం, ప్రసేనుడు తీసుకెళ్లి అడవికి తీసుకెళ్లడం వల్ల మణిని కోల్పోవడం, దాని వల్ల కలిగినటువంటి అపనింద ఏదైతే ఉందో, కృష్ణుడి మీద పడినటువంటి అపనింద ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడం కోసం శ్రీకృష్ణుడు ఆ మణిని వెతికి తీసుకొచ్చి జాంబవంతుడి దగ్గర ఉంటే తీసుకొచ్చి జాంబవంతుడిని యుద్ధం చేసి ఓడించి జాంబవతిని వివాహం చేసుకుని మణిని కట్నంగా తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. తీసుకొచ్చినటువంటి మణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సత్రాజిత్తు పశ్చాత్తాప ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడి మీద నింద వేశాను. యాక్చువల్గా అయితే ఆయన ఈ తప్పు చేయలేదు, అయినా సరే అపవాది వేశాను కాబట్టి నేను తప్పు చేశాను, స్వయంగా భగవంతుడితో ఆయన శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నాడు అనేటువంటిది ఆయన గిల్టీ ఫీల్ అవుతున్నారు. సో దీనివల్ల పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ఆయన ఊహిస్తున్నారు. కృష్ణుడి యొక్క సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా మీద దాడి చేసి నన్ను ఒక శత్రువుగా భావించి కృష్ణుడు యుద్ధానికి రావచ్చు అనేటువంటిది ఆయన అనుకుంటున్నారు. అందుకనే ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన చేసినటువంటి తప్పుని సరి చేసుకునేటువంటి ఒక మార్గం గురించి ఆలోచిస్తున్నారు. చివరికి ఆయన మణితో సహా తన కూతురు అయినటువంటి సత్యభామని తీసుకెళ్లి శ్రీకృష్ణుడికి అప్పగించాలి అని ఆయన అనుకున్నారు. సత్యభామ చాలా అందగత్తె, ఆమెని వివాహం చేసుకోవాలి అని చాలా మంది అనుకున్నారు. చివరికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నారాయణ సేనలో ఉన్నటువంటి కృతవర్మ కూడా వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ కృష్ణుడు మణిని అంగీకరించలేదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం సత్యభామను మాత్రం అంగీకరించడం అనేటువంటి జరిగింది. సో ఇప్పటికి ఎన్ని వివాహాలు జరిగాయి శ్రీకృష్ణుడికి? రుక్మిణి జాంబవతి సత్యభామ. రుక్మిణి జాంబవతి సత్యభామ. ఇంకా ఒక 5 వివాహాల గురించి మనం రాబోయేటువంటి అధ్యాయాల్లో చూస్తాం. అంటే 8 మంది మెయిన్ భార్యలు, ఆయనకు ఉన్నటువంటి మొత్తం భార్యల్లో 8 మంది మెయిన్ భార్యలు అనమాట. ఈ 8 మంది భార్యలు ఒక్కొక్క భార్యని ఏ విధంగా వివాహం చేసుకున్నారు అనేటువంటిది రాబోయే అధ్యాయంలో వస్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి భార్యల్ని ఎలా చేసుకుంటారు ఆయన? 16,100 మంది. ఓకే, 16,100 మందిని ఒకసారి చేసేసుకుంటారు. అది ఎవరిని వధించినప్పుడు? భౌమ్యాసురుడు వధ అంటే నరకాసురుడు. ఓకే, అవన్నీ కూడా రాబోయే అధ్యాయాల్లో వస్తున్నాయి. అయితే ఇప్పుడు మణికి సంబంధించి కథ అనేటువంటిది ఇప్పుడు కంక్లూజన్ రావాలి. మణి యాక్చువల్గా అయితే సత్రాజిత్ దగ్గరే ఉండిపోయింది. అది తిరిగి ఏ విధంగా కృష్ణుడి దగ్గరికి చేరుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. ఓకే, 57వ అధ్యాయం. హైమవతి మాతాజీ సమ్మరి చదవండి మాతాజీ. భాగవతము 57వ అధ్యాయము. సత్రాజిత్తు వధ, మళ్ళీ తిరిగి లభ్యమగుట. సత్రాజిత్తు వధానంతరము శ్రీకృష్ణుడు శతధ్వనిని వధించుట, అక్రూరునితే సమంతకమని తిరిగి ద్వారకకు తెప్పించుట అనే విషయములు ఈ అధ్యాయంలో వివరింపబడినవి. పాండవులు లక్క ఇంటిలో దగ్ధమై మరణించినారని విన్న శ్రీకృష్ణుడు తాను సర్వజ్ఞుడైనందున ఆ సమాచారం అసత్యమని ఎరిగినను లోకాచారం అనుసరించి బలదేవునితో కూడి హస్తినాపురమునకు వెడలేను. శ్రీకృష్ణుడు ద్వారకలు లేకపోవటను గాంచిన అక్రూర కృతవర్మలు సత్రాజిత్తు నుండి శమంతకమణిని అపహరించమని శతధ్వనుని ఉసిగొల్పిరి. వారి మాటలచే మోహగ్రస్తులైన శతధ్వనుడు నిద్రించుచున్నట్టి సత్రాజిత్తును వధించి మణిని అపహరించెను. తండ్రి మరణముచే శోకతప్తురాలైన సత్యభామ హస్తినాపురమునకు వెడలి ఈ దుఃఖపూర్ణమకు వార్తను శ్రీకృష్ణునికి తెలిపాను. అప్పుడు శతధ్వని వధించుటకై శ్రీకృష్ణుడు బలదేవునితో కూడి ద్వారకకు వచ్చాను. శతధ్వనుడు అక్రూర కృతవర్మల చెంతకు వెడలి వారి సహాయం అడిగాను. కాని వారు దాన్ని తిరస్కరించగా అతడు మణిని అక్రూరుని చెంతనే వదిలి ప్రాణభయముతో పారిపోయాను. కృష్ణ బలరాములు అతని వెంబడించిరి. శ్రీకృష్ణుడు తన చక్రాయుధముతో వాని శిరమును ఖండించెను. కానీ మణి వాని చెంత కనపడకపోయినంతటా దానిని అతడు ఎవరి చెంతను దాచి ఉండవచ్చునని బలదేవుడు పలికెను. కనుక దాన్ని వెతకుటకు ద్వారకకు వెడలమని శ్రీకృష్ణునితో పలికిన అతడు తాను విదేహరాజును చూచుటకు వెడలేదనని పలికెను. ఆ విధముగా బలరాముడు మిథులకు ప్రయాణమై వెడలి అతడిని కొద్ది సంవత్సరములు వసించెను. ఆ సమయంలోనే అతడు దుర్యోధనునికి గదాయుధములు నేర్పెను. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి సత్రాజిత్తునకు అంత్యక్రియలు వనరించెను.
శతధ్వనుడు వధింపబడిన విధానమును విన్న అక్రూర కృతవర్మలు ద్వారకమును వదిలి పారిపోయిరి. అప్పుడు శీఘ్రమే ఆధ్యాత్మికాది వివిధ తాపములు ద్వారక యందు మొదలయ్యను. అక్రూరుడు వెడలిపోవటయే ఆ కష్టములన్నిటికీ కారణమని పౌరులు తలచిరి. ఒకప్పుడు కాశీనగరంలో క్షామం ఏర్పడగా ఆ సమయమున అచ్చటకు వెడలిన అక్రూరుని తండ్రికి కాశీరాజు తన కుమార్తెనిచ్చి వివాహం జరిసెను. అట్టి కానుకకు ఫలితముగా క్షామము అంతరించి ఉండెను అని పురవృద్ధులు పలికిరి. అక్రూరుని కూడా తండ్రి అంతటి ప్రభావం ఉండవచ్చునని తలచిన ఆ వృద్ధులు అతన్ని వెనుకకు తీసుకుని రావాలని పలికిరి. ఉపద్రవమునకు ముఖ్య కారణము అక్రూరుడు నగరమును వీడుట కాదని శ్రీకృష్ణుడు ఎరిగి ఉండెను. అయినను అతడు అక్రూరుని ద్వారకకు తిరిగి పిలిపించి యథావిధిగా పూజించి ప్రియవాక్కులతో పలకరించిన పిదప అతనితో, శతధ్వనుడు మణిని నీ చెంత ఉంచినాడని నేను ఎరుగుదును. సత్రాజిత్తునకు పుత్రులు లేనందున అతని సంపదకు పుత్రిక సంతానమే అధికారులగుదురు. అయినను ఈ మణిని నీ చెంతనే ఉంచుకుంటే ఉత్తమము. కానీ ఒకసారి దాన్ని బంధువులకు చూపనిమ్ము అని పలికెను. అక్రూరుడు సూర్యుని వలె ప్రకాశించినట్టు మణిని శ్రీకృష్ణులకు వసకెను. దాన్ని ఒక మారు బంధువులకు చూపిన ఆ దేవదేవుడు తిరిగి దాన్ని అక్రూరునికి ఇచ్చివేసెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే ఓకే సో శతధ్వనుడు ఏ విధంగా మణిని పొంది ఆ మణిని అక్రూరుడికి ఇచ్చడం, తిరిగి అక్రూరుడి నుంచి కృష్ణుడు తీసుకోకుండా తిరిగి మళ్ళీ అక్రూరుడికి దగ్గరికి ఇవ్వడం, కానీ దాన్ని బంధువులందరికీ చూపించి ఇవ్వడం అనేటువంటిది ఈ అధ్యాయంలో జరిగింది. సో డీటెయిల్గా మనము ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాం. ఒకటి ఉషశ్రీ మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బాదరాయణుర్వాచ శ్రీ బాదరాయణురువాచ విజ్ఞాతార్థోపి గోవిందో దగ్ధానాకర్ణ్య పాండవాన్ విజ్ఞాతార్థోపి గోవిందో దగ్ధానాకర్ణ్య పాండవాన్ కుంతీంచ కుల్యకర్ణే సహ రామో యయౌ కురూన్ కుంతించ కుల్యకరణే సహ రామో యయౌ కురూన్. ప్రభుపాదుల వారి భావము. శ్రీ బాదరాయణి పలికెను. పాండవులు కుంతీదేవి అగ్నిలో దగ్ధమై మరణించినని వార్తను వినినంతటా గోవిందుడు వాస్తవమునకు జరిగినదేమిటో పూర్తిగా నెరిగి ఉన్నను. తన పైన గల కుల బాధ్యతలను నెరవేర్చుటకు బలరామునితో కూడి కురురాజ్యమునకు వెడలెను. ప్రభుపాదుల వారి భాష్యము. పాండవులు వారి జనని కుంతీదేవి అగ్నిలో దగ్ధమై మరణించినని తప్పు వార్తను లోకమంతయు వినినప్పటికీ దుర్యోధనుని చే పన్నబడిన హత్యాకుతంత్రమును పాండవులు తప్పించుకొనిరని శ్రీకృష్ణుడు పూర్తిగా ఎరిగి ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే సో సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. యాక్చువల్గా దుర్యోధనుడు ఒక పన్నాగం చేసి పాండవులందరినీ కూడా లక్క గృహంలో ఉంచి ఆ లక్క గృహానికి నిప్పంటించి పాండవుల్ని కుంతీదేవిని అందరినీ కూడా ఆ అగ్నిలో ఆహుతి చేయాలి అని అనుకున్నారు. అయితే అది అలానే జరిగింది, కానీ వాళ్ళు మరణించలేదు. కానీ ప్రపంచం మొత్తం కూడా పాండవులు మరణించారు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పించుకున్న విషయం ఎవరికి తెలియదు, ఎలా తప్పించుకున్నారు అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మరణించారనే అనుకుంటున్నారు. కానీ కృష్ణుడికి ఈ సత్యం తెలుసు. పాండవులు మరణించారా బ్రతికున్నారా అనేటువంటి విషయం కృష్ణుడికి అంతా తెలుసు. ఎక్కడున్నా కానీ కృష్ణుడికి పాండవులకు సంబంధించినటువంటి క్షేమ సమాచారాలన్నీ కూడా కృష్ణుడికి తెలుస్తూనే ఉంటాయి. ఆయనే కాదు, ఆయన ఎవరెవరైతే ఆయన భక్తులు ఉన్నారో ఆయన భక్తులకి అందరికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి విషయంలోనూ ఆయనకి అన్ని సర్వజ్ఞుడు కదా ఆయన. సో సర్వజ్ఞుడు అయినటువంటి అంతర్యామి. ఇంకొకటి ఆయన అంతర్యామి కూడా. సో అంతర్యామికి నీ మనసులో ఉన్నటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. సో మామూలుగా మన విషయంలో జరిగిన విషయాలే కాదు, మన మనసులో ఉన్న విషయాలు కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలుసుకోగలరు. కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ విషయమైనా సరే తెలియనటువంటిది ఏమీ లేదు శ్రీకృష్ణ భగవానుడికి. కానీ పాండవులు మరణించలేదు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అయినా సరే ఆయన కుల బాధ్యతను నెరవేర్చడం కోసం, అంటే ఎవరైనా మరణించారు అంటే అది బాధ్యత అనమాట. వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళందరూ కూడా వెళ్ళి పలకరించి రావడం అనేటువంటిది బాధ్యత. ఓకే, సో ఆ బాధ్యత నెరవేర్చడం కోసం బలరాముడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ 2 నాగలక్ష్మి మాత. భీష్మం కృపం సవిధురం గాంధారీం ద్రోణమేవ చ భీష్మం కృపం సవిదురం గాంధారీం ద్రోణమేవ చ తుల్య దుఃఖౌ చ సంగమ్య హా కష్టమితి హోచతు తుల్య దుఃఖౌ చ సంగమ్య హా కష్టమితి హోచతుః
వారిరువురు భీష్ముని, కృపాచార్యుని, విదురుని, గాంధారిని, ద్రోణుని కలుసుకునేది. అయ్యో, ఎంతటి కష్టం కలిగినది అని పలుకుచు కృష్ణ బలరాములు వారితో సమానముగా దుఃఖమును ప్రకటించిరి. భాష్యం: హత్యాయత్నంలో పాల్గొనేని వారు మాత్రం పాండవుల మరణవార్తను విని ఎంత మాత్రం దుఃఖించలేదని శ్రీధర స్వామి పలికిరి. కానీ ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడినట్టు భీష్ముడు, కృపుడు, విదురుడు, గాంధారి, ద్రోణుడు మాత్రం ఆ దుర్ఘటనను విని నిజంగా దుఃఖితులే. హరే కృష్ణ. ఓకే, యాక్చువల్గా ఈ పన్నాగం పన్నింది దుర్యోధనుడు శకుని సహాయంతో. ఇందులో ధృతరాష్ట్రుడు కూడా భాగం. ధృతరాష్ట్రుడే యాక్చువల్గా వాళ్ళని వారణావర్తానికి పంపించడం, అక్కడ లక్కయ్యని ఏర్పాటు చేయడం. యాక్చువల్గా ధృతరాష్ట్రుడి రిక్వెస్ట్ మీదనే వీళ్ళు వెళ్తారు. యాక్చువల్గా దుర్యోధనుడు రిక్వెస్ట్ చేస్తే వీళ్ళకి ముందే అర్థమైపోతుంది ఈయన ఏదో చేయబోతున్నాడు, ఏదో ప్రమాదాన్ని కలిగించబోతున్నారు, అందుకనే వీళ్ళు వచ్చి ప్రేమగా మాట్లాడి మరి మమ్మల్ని వారణావర్తానికి పంపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం ఎవరైనా సరే పసిగట్టేస్తారు. కానీ తెలివిగా శకుని ఏం చేశారు, ధృతరాష్ట్రుడితో అడిగించారు. ధృతరాష్ట్రుడే స్వయంగా ప్రేమతో వాళ్ళని వారణావర్తానికి పంపించినట్టు క్రియేట్ చేశారు. కాబట్టి ధృతరాష్ట్రుడికి అన్నీ తెలుసు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, శకుని దుర్యోధనుడు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ధృతరాష్ట్రుడికి తెలుసు. ఒకవేళ నిజంగా అగ్నిలో ఒకవేళ ఆహుతి అయిపోయి మరణిస్తే దుర్యోధనుడు, శకుని, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ బాధపడతారా? లేదు లేదు ప్రభుజీ. వాళ్ళు చెయ్యాలి అనుకున్న పని సక్సెస్ అయిందని సంతోషపడతారు. పైగా వాళ్ళకి ఇంకా కాంపిటీషన్ ఉండదు. పైగా ధృతరాష్ట్రుడు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. రాజ్యంలో కొంత భాగాన్ని కూడా పాండవులకి ఇవ్వాలి అని అనుకోలేదు. ఎందుకంటే తాను అనుభవించాల్సినటువంటి రాజ్యాన్ని కనీసం తాను అనుభవించలేకపోయినా, తాను పాలించలేకపోయినా తన పుత్రులైనా పాలించాలి అని కోరుకున్నటువంటి ధృతరాష్ట్రుడు. అందుకనే కృష్ణుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ చంపిన వాళ్ళైతే దుఃఖంలో ఉండరు, వాళ్ళు సంతోషంలోనే ఉంటారు. అందుకని ఆయన ఎవరిని పలకరిస్తున్నారు, భీష్ముడు, కృపాచార్యుడు, విదురుడు, గాంధారి, ద్రోణుడు వీళ్ళని కలుసుకున్నారు. ఇందులో శకుని ఉన్నాడా, ఇందులో దుర్యోధనుడు ఉన్నాడా, ఇందులో ధృతరాష్ట్రుడు ఉన్నాడా? లేరు ప్రభుజీ. లేరు. కాబట్టి వాళ్ళు ఎట్లాగో సంతోషంగానే ఉంటారు, వాళ్ళని పరామర్శించాల్సినటువంటి అవసరం లేదు. గాంధారి, విదురుడు, కృపాచార్యుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా పాండవులను కోల్పోయినటువంటి దుఃఖంలో ఉన్నారు. యాక్చువల్గా అయితే గాంధారి కూడా పాండవులను చంపేంత కల్మషం అయితే ఆమెకు లేదు. ఓకే, గాంధారికి పాండవులను చంపేంత ద్వేషం అయితే ఆమెకు లేదు. కాబట్టి ఆమె కూడా పాండవులను కోల్పోయినందుకు దుఃఖంలో ఉన్నారు. సో దుఃఖపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా దుఃఖాన్ని ప్రకటించాలి. ఓకే, అప్పుడు వాళ్ళకి సానుభూతిలా ఉంటుంది. అంతేగాని మనం వాళ్ళ దుఃఖాన్ని, అందుకనే ఇప్పుడు చూడండి, మీరు వార్తలు చదివేటప్పుడైనా సరే, లేకపోతే ఎవరికైనా ఏదైనా దుఃఖ విషయాలను చెప్పేటప్పుడైనా సరే మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఎలా మాట్లాడుతున్నాము. ఒక దుర్వార్త చెప్పేటప్పుడు ఆనందంగా చెప్పకూడదు, దుర్వార్త చెప్పేటప్పుడు నవ్వుతూ చెప్పకూడదు, లేకపోతే బాధపడుతూ చెప్పాలి. ఓకే, ఆ దుర్వార్త వినినటువంటి వ్యక్తికి ఎంత బాధ కలిగిస్తుందో అంత బాధని మనం కూడా ఫీల్ అవుతూ చెప్పాలి. అది దుర్వార్తను చెప్పేటువంటి విషయం. లేకపోతే దుఃఖపడుతున్నటువంటి వ్యక్తులను ఓదార్చేటువంటి విధానం కూడా అంతే. ఓకే, సో కృష్ణ బలరాములు కూడా అలానే చేస్తున్నారు. వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారో అంత దుఃఖాన్ని వీళ్ళు కూడా ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది, పాండవులు కోల్పోయినటువంటి దుఃఖాన్ని. యాక్చువల్గా అయితే కృష్ణుడికి పాండవులు చనిపోలేదు అనేటువంటి విషయం తెలిసినా కానీ ఆ విషయం అందరికీ తెలియదు. కాబట్టి నాకు తెలుసు ఆయన చనిపోలేదు అనేటువంటి విషయాన్ని ప్రకటించకుండా వాళ్ళందరికీ వాళ్ళుగా ఎప్పుడు బయటకు వస్తారో అప్పుడు బయటకు వచ్చేంతవరకు ఎదురు చూడటం కోసం ఆయన ఆ దుఃఖాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ మూడవది మళ్ళీ శ్రీమతి. లబ్ధ్వైతదంతరం రాజన్ శతధన్వానమూచతుః. లబ్ధైతదంతరం రాజన్ శతధన్వానమూచతుః. అక్రూరకృతవర్మాణౌ మణిః కస్మాన్న గృహ్యతే. అక్రూరకృతవర్మాణౌ మణిః కస్మాన్న గృహ్యతే. రాజా ఈ అవకాశమును అదనముగా గొలిన అక్రూర కృతవర్మలు శతధనువుని చెంతకు వెడలి అతనితో శమంతక మణిని ఎందులకు తీసుకొనకూడదని పలికిరి. ప్రభుపాదుల వారి భాష్యము. కృష్ణ బలరాముల ద్వారకాలో లేరు కనుక శత్రాజిత్తును వధించి మణిని అపహరించవచ్చునని అక్రూర కృతవర్మలు వాదించిరి.
నీవు మా కన్నను మిగుల ధైర్యవంతుడు కనుక నీవు అతన్ని వధింపము అని పలికి వారిరువురును శతధన్వని ముఖస్థుతి చేసి ఉండవచ్చునని శ్రీధర స్వామి పేర్కొన్నరి. హరే కృష్ణ ప్రభు. అక్రూరుడు కృతవర్ముడు శతధ్వని. అక్రూరుడు అదునుగా కొనిన అక్రూర కృతవర్ములు శతధ్వనిని చెంతకు వెడలి అతనితో శమంతకమణిని ఎందులకు తీసుకునకూడదు అని పలికిరి. ఓకే, యాక్చువల్గా అక్రూరుడికి శమంతకమణిని తీసుకోవాలి అని అనిపించింది. అక్రూరుడు చాలా మంచివాడు, యాక్చువల్గా కృష్ణుడికి భక్తుడు. మరి భక్తుడు కదా. అక్రూరుడు చాలా మంచివాడు. కానీ ఇంతకు ముందు చెప్తారు కదా, ఎక్కడ బంగారం ఉంటుందో, బంగారం అంటే యాక్చువల్గా విలువైనటువంటి వస్తువు అని అర్థం. ఓకే, బంగారం అంటే డబ్బు అని అనవచ్చు, లేకపోతే ఒకప్పుడు డబ్బు బంగారు నాణాలతో ఉండేది కదా. ఒకప్పుడు డబ్బు అంటే బంగారు నాణాలు, తర్వాత వెండి నాణ్యాలు, తర్వాత కాలంలో ఇత్తడి నాణ్యాలు, లేకపోతే తర్వాత రాగి నాణ్యాలు. సో ఇప్పుడు పేపర్స్, ఇప్పుడు స్టీలు నాణ్యాలు, తర్వాత ఇప్పుడు ఆ స్టీల్ నాణ్యాలకు కూడా విలువ లేకుండా పోయింది. ఇప్పుడు అంతా కూడా పేపర్ డబ్బు. అంటే కాలం అడ్వాన్స్ అవుతున్న కొద్దికి డబ్బు విలువ ఎలా మారిపోతుందో చూడండి. డబ్బును మనం కొలిసేటువంటి, అంటే ఒకప్పుడు బంగారం అంత ఎక్కువగా విలువ ఉండేది కాదన్నమాట. అందుకనే వాళ్ళు డబ్బు కూడా బంగారు నాణ్యాల రూపంలో చెప్పేవాళ్ళు. అందుకని కలి యొక్క ప్రభావం ఎక్కడైతే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయో అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే బంగారం ఉంటుందో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే నగలు ఉంటాయో అక్కడ ఎక్కువ కలి ప్రభావం ఉంటుంది. అక్కడే మోసం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. స్వయంగా భగవంతుడి యొక్క భక్తుడిని కూడా ఈ కలి ప్రభావితం చేయగలరు, మాయ ప్రభావితం చేయగలరు. అక్రూరుడు చాలా గొప్పవాడు అయినా సరే కృష్ణుడు ద్వారకలో లేనటువంటి సమయంలో ఆయనకు కూడా దుర్బుద్ధి పుట్టింది. సో కృష్ణుడు ద్వారకలో ఉంటే బహుశా చేసి ఉండేవాళ్ళు కాదు. అక్రూరుడు కృతవర్మ శతధ్వనుడి దగ్గరికి వెళ్ళిపోయి, సత్రాజిత్తు దగ్గర శమంతకమణి ఉంది, కృష్ణుడు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేశారు, అని మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనం తెచ్చుకుంటే మనల్ని ఎవరు ఆపలేరు, కృష్ణుడు కూడా ఇక్కడ లేరు. ఓకే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అక్కడ కుట్ర పన్నడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో యాక్చువల్గా అక్రూరుడు కృతవర్మ కొంచెం తెలివి గలవాళ్ళు, కృష్ణుడికి చాలా దగ్గర వాళ్ళు, కృష్ణుడికి చాలా బంధువులు, పైగా కృష్ణుడికి భక్తులు కూడా. అక్రూరుడే వెళ్ళిపోయి ఒకవేళ శమంతకమణిని తెచ్చుకొని ఉన్నాడు అనుకోండి, కృష్ణుడు పట్ల కృష్ణుడి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది కదా. ప్లస్ కృష్ణుడికి కోపం వస్తే అక్రూరుడి మీద. సో అందుకని అక్రూరుడు తెలియగలవాడు, ఆయన ఏం చేశాడు, శతధన్వుణ్ణి ఉపయోగించుకున్నారు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎందుకు? ఆయనకు మోటివేషన్ కావాలి కదా. మళ్ళీ శతధ్వనుడు తనంతకు తాను, అసలైతే శతధ్వనుడికి దొంగిలించాలనే ఆలోచన లేదు, కానీ శతధ్వనుడిని కొంచెం పొగిడారు. శతధ్వని ఎలా పొగిడారంటే, నీ అంత గొప్పోడు లేడు, నువ్వు మాత్రమే చేయగలవు ఇలాంటి పని, నీకు మాత్రమే సాధ్యమవుతుంది, నిన్ను ఎవరు ఎదిరించలేరు అని చెప్తే శతధ్వనుడు వెళ్ళి తీసుకొస్తాడు. ఓకే, రేపు పొద్దున కృష్ణుడు వచ్చాడు అనుకోండి, ఎవరు దొంగిలించారు అని శతధ్వనుడు దొంగిలించాడు. ఎవరిని చంపుతారు? శతధ్వనుడిని చంపుతారు. శతధ్వనుడిని చంపడానికంటే ముందు శతధ్వనుడి దగ్గర నుంచి మనం కనుక శమంతకమణిని తీసేసుకున్నాం అనుకోండి, శతధ్వనుడి మీదకి వెళ్ళిపోతుంది, కృష్ణుడు శతధ్వనుడిని చంపేస్తారు, మణి మాత్రం మన దగ్గర ఉండిపోతుంది. ఓకే, ఇది అక్రూరుడు కృతవర్మ పన్నినటువంటి పన్నాగం. ఓకే, సో దాంతో శతధ్వనుడిని నియమించారు. ఓకే ప్రభుజీ, భక్తులు భగవానుడు ఉన్నట్టు ఆయన కూడా భక్తులకి ఇంత వస్తుందా ప్రభుజీ? ఆశ్చర్యంగా ఉంది. డబ్బు చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రభుజీ. టెంపుల్స్ నడిపే వాళ్ళు కూడా ఎప్పుడైతే టెంపుల్ ఆదాయం పెరుగుతుందో, టెంపుల్ ఫండ్స్ పెరుగుతాయో, అప్పుడు వాళ్ళల్లో కూడా ఇలాంటి బుద్ధులు వస్తాయి. టెంపుల్ ప్రెసిడెంట్లు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా పతనం చెందుతారు. ఎప్పుడైతే సన్యాసులైనా గానీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే సన్యాసులు కావాలని గృహస్థులు కూడా టెంపుల్స్ నడుపుతారు. ఇప్పుడు అలానే కదా, చాలా టెంపుల్స్ లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? మేనేజ్మెంట్ మధ్యలో చాలా గొడవలు ఉంటాయి, మనకు తెలియకుండానే చాలా గొడవలు ఉంటాయి. బయటికి టెంపుల్ రన్ అవుతుంటది, కానుకలు ఇస్తుంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మేనేజ్మెంట్ లో ప్రభుజీ మాది రాజమండ్రిలో అలాగే అయింది ప్రభుజీ టెంపుల్. సో చాలా చోట్ల మాతాజీ అది ఇస్కాన్ లో కూడా జరుగుతుంది. ఓకే,
అదే ప్రభుజీ. అక్కడ అనేవి లేదు. అంటే ఒకవైపు ఈ భాగవత కథలు, ఈ రాజమండ్రి భక్తి ఇస్కాన్ లో అలాగే సంబంధించిన కథలు జరిగింది. వింటూ కూడా రెగ్యులర్ గా వింటూ కూడా చేస్తారు. వినే వాళ్ళ విషయం పక్కన పెట్టిన స్వయంగా కృష్ణుడికి సేవ చేసేటువంటి వ్యక్తికే వచ్చినాయి ఇలాంటివి. అదే ప్రభుజీ, అదే అక్రూరుడు ప్రభుజీ, అంత అదే. భక్తుడు అయి ఉండి వర్మలు కృష్ణుడి యొక్క సేవకులు కదా. అవును ప్రభుజీ, ప్రభుజీ, అదే ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణుడు సిద్ధులు ఉన్న భక్తులు టైంలో అక్రూరుడికి పూర్వకులు. కృతవర్మకే వచ్చినప్పుడు ఆ, సామాన్యమైనటువంటి మనం ఏ టెంపుల్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఆయన ఏం పెద్ద మాయ నుంచి బయటపడినట్టే చెప్పలేం కదా మనం. లేదు ప్రభుజీ. అవును అవును ప్రభుజీ. అక్రూరుడిది ప్రభుజీ. చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభుజీ. నిజంగా అంత భక్తుడు. సేవలకు కూడా మాయ రా- కాబట్టి మనం ఎవరైనా రాజమండ్రి సరే ఇస్కాన్ టెంపుల్ కూడా అలాగే అయింది. మనం ఎవరైనా సరే టెంపుల్ డివోటీస్, టెంపుల్ ప్రెసిడెంట్లు, టెంపుల్ వాళ్ళు ఎవరైనా సరే కొంత విలాసాలకి, కొంత లేకపోతే మామూలుగా అయితే సన్యాసులు కూడా ఒక్కొక్కసారి టెంపుల్ చేస్తారు. ద్వారా వస్తున్నటువంటి మనీని టెంపుల్ సేవలకే ఉపయోగిస్తున్నాము అనేటువంటి పేరుతోటి వాళ్ళు కూడా కొంత లగ్జరీ అనుభవిస్తుంటారు. ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఉదాహరణకి సన్యాసి మామూలుగా అయితే గొప్ప లగ్జరీలుగా ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద కారుల్లో తిరగాల్సిన అవసరం లేదు, ఫ్లైట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, అనవసరంగా కూడా ఎక్కాల్సిన అవసరం అయితే లేదు కదా. టెంపుల్ డబ్బులే కదా ఎక్కేద్దాంలే అనుకుంటారు, టెంపుల్ పని మీదనే కదా వెళ్ళేది ఎక్కేద్దాంలే అనుకుంటారు. ఓకే, సేవలో సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చు పెట్టి కృష్ణుడికి సేవ చేయడానికి ఉపయోగించాలి అవన్నీ. అలాంటి లగ్జరీల్ని అంటే దాని అర్థం వాళ్ళు తినేస్తున్నారని కాదు, వాళ్ళు టెంపుల్ ప్రభుజీ, రాజమండ్రి ఇస్కాన్ సేవ కూడా చేస్తూ అలాగే వాళ్ళు కూడా అవుతుంది. ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మరీ టూ మచ్ పతనం చెందినట్లేం కాదు, కానీ పతనమే అది కూడా. పత్రమే కదా ప్రభుజీ. సో దేవుడి ప్రభుజీ, డబ్బులు మనకు రాజమండ్రి అధికారం ఇస్కాన్ లేదు. ఎలాంటి టెంపుల్ లో కూడా నిర్ణయం అలాగే ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే కానీ భగవంతుడి యొక్క డబ్బు మీద మనకి అధికారం లేదు. ఓకే, ఇంకొకటి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుడి యొక్క డబ్బుని గనక మనం వాడుకుంటే అది ఎంత గొప్ప భక్తియుత సేవలో ఉన్నా కానీ మనకి ముక్తి రాదు. మనం అది శాస్త్రం ప్రకారంగా అది చాలా పెద్ద పనిష్మెంట్ మనకి. ఓకే, అది మళ్ళీ మనం జంతు జన్మల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. చెప్తారు. ఇవన్నీ చదువుతుంటారు కదా ప్రభుజీ. చదవక ముందంటే ఓకే, చదివినా మాతాజీ మాయ ఎలా పనిచేస్తుందంటే డబ్బు కళ్ళ ముందు ₹1,00,00,000 కనిపిస్తుంటే అలా పనిచేస్తుంది అన్నమాట మాయ. వచ్చి ధృతరాష్ట్రుడు విన్నా చేశాడు కదా అలానే. జరుగుతుంటాయి మాతాజీ, అలా ఇస్కాన్ లో కూడా జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, సంఘటనలు చాలా ఉన్నాయి, చాలా టెంపుల్స్. రాజమండ్రి ఇస్కాన్ లో కూడా అలాగే జరుగుతుంది ప్రభుజీ. అలా మీరు బయటకు అనకూడదు, జరిగితే జరగని పేరు పెట్టి అనకూడదు. ఓకే, సో ఎందుకంటే మనకు తెలియదు, మనకు అపరాధం వద్దు. ఓకే, ఎవరి పేరు పెట్టి మనం నిందించకూడదు, అది భక్తులుగా మనం చేయాల్సిన పని కాదు. ఓకే, జనరల్ గా మనం మాట్లాడుకోవచ్చు ఇలా జరుగుతాయి అని, ఎవరిని పేరు పెట్టి ఈ ఇస్కాన్ లో ఆ ఇస్కాన్ లో అలా జరుగుతుందని చెప్పండి. జనరల్ గా ఇస్కాన్ లో పలు చోట్ల జరుగుతుంటాయి. అలాంటివి మన జీబీసీ నోటీస్ లోకి వచ్చినప్పుడు జీబీసీ నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీద ఎంక్వైరీలు చేసి వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఇస్తారు. ఓకే, వాళ్ళని తొలగించడమే కదా, తొలగిస్తారు అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తారని మాతాజీ వాళ్ళు జీబీసీ మాత్రం వాళ్ళు కూడా భక్తులే, వాళ్ళు కూడా వైష్ణవులే. కాకపోతే ఏదో మాయ ప్రభావం వల్ల కొంత సమయానికి మాత్రమే వాళ్ళ మాయ ప్రభావంలోకి వెళ్ళిపోయినంత మాత్రం వాళ్ళు వైష్ణవులు కాకుండా ఉండరు. అలాంటి వాళ్ళు మనం ఏదన్నా అంటే మనకే వైష్ణవాపరాధం అవుతుంది. అది తప్పు చేసినటువంటి వాళ్ళే అయినా సరే కృష్ణుడు చెప్పారు, ఎంత గొప్ప భక్తులైనా సరే కొద్ది సమయంలో పతనం చెందొచ్చు, కానీ పతనం చెందినంత మాత్రాన పర్మనెంట్ గా పతనం చెందరు వాళ్ళు తిరిగి మళ్ళీ నా భక్తులు మళ్ళీ లేకొస్తారు. అవును ప్రభుజీ, భాగవతంలో కూడా చాలా మంది భక్తుల గురించి కాబట్టి అందరం మాయ ప్రభావంలో ఉన్నాం మాతాజీ. మనము అలాంటి వాళ్ళని చూసి మనం జాలిపడాలి, అయ్యో మాయం చేసింది పాపం, ఎంత గొప్ప భక్తులైనా సరే మాయ చూసేవా ఎలా చేసేసిందో అని మనం జాలిపడాలి. అంతేకాని అలా జరిగింది, ఆయన మంచోడు కాదు, చెడ్డోడు మనం నిందించామనుకోండి మనం భక్తిలో ఎదగలేము. ఇంకా మనం జాగ్రత్త పడాలి కూడా కదా ప్రభుజీ, మనకు ఆ మాయ రాకుండా జాగ్రత్త. ఇంకొకటి మనం భక్తిలో పురోగమించకుండా అది వైష్ణవాపరాధం మనకు అర్థమవుతుంది. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవరైనా చెప్పినా కానీ విని ఊరుకోవాలి, పోన్లేండి అది జీబీసీ చూసుకునే పని మనకెందుకు అనుకోవాలి అంతే. ఓకే, సో ఆ విధంగా. సో ఇప్పుడు జరిగే సంఘటనల గురించి పక్కన పెట్టండి, కృష్ణుడు ఉన్నప్పుడే, కృష్ణుడు ఊళ్ళో లేకపోతే అదే కొంచెం పక్కకి లేకపోతేనే ఇలా జరుగుతుంది. పక్కకి వెళ్ళారు, కొంచెం ఊరు వెళ్ళారు, కొంచెం పక్కకి వెళ్ళారు. నేను ఇప్పుడే వస్తా, కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళారు. చూసుకునే వాళ్ళు ఏం చేశారు,
ఈలోపే మాయ మేళం పట్టేసి చేశారు మాయ మేళం చేసేసారు, చేశారు మాయ గుండె పట్టి. గుళ్ళో లింగాన్ని మింగడం అంటే ఇదే. ఓకే. చాలా ఆశ్చర్యపోయింది ప్రభుజీ. కృతవర్మ కుట్ర చేసి మరి శతధ్వనిని ఉపయోగించి ఆ మణి కొట్టేయాలని ప్రయత్నం చేశారు. నెక్స్ట్ 4వ శ్లోకం శ్రీదేవి మాత. హరే కృష్ణ. యోస్మభ్యం సంప్రతిశ్రుత్య కన్యారత్నం విగర్హ్యనః యోస్మభ్యం సంప్రతిసృత్య కన్యారత్నం విగర్హ్యనః కృష్ణాయాధాన్న సత్రాజీత్ కస్మాత్ భ్రాతరమన్వియాత్. కృష్ణాయాదాన్న సత్రాజిత్ త్రాసాద్ బాతరమన్వియాత్. సత్రాజిత్తు తన రత్నము వంటి కృష్ణాధాయన్న సత్రాజీత్ కస్మాత్ భ్రాతరమన్వియాత్. కృష్ణాయాదాన్న సత్రాజిత్ తస్మాత్ భ్రాతరమన్వియాత్. సత్రాజిత్తు తన రత్నము వంటి కన్యను మా కొసగదనని పలికినను మమ్ము తృణీకరించి పిదప ఆమెను కృష్ణునకు ఒసగినాడు. ఆయనచో అతడేలా తన సోదరుని అనుసరించరాదు. భాష్యము. సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఘోరముగా వధింపబడినందున తన సోదరుని అనుసరించుట అనుదాని ఆశయము సుస్పష్టము. అనగా ఇది హత్యాకుతంత్రము. అక్రూర కృతవర్మలు ఇరువురును భగవానుని విశుద్ధ భక్తులని సుప్రసిద్ధము కనుక వారు ఇట్టి అసాధారణమగు వ్యవహారములను కొంత వివరణము అవసరమగును. ఆచార్యులు దాన్ని ఇట్లు ఒసగిరి. అక్రూరుడు పరమ భాగవతుడే అయినప్పటికీ శ్రీకృష్ణుని బృందావనం నుండి తీసుకొని పోయిన కారణమున గోకులవాసుల క్రోధమునకు బలి కావలసి వచ్చినని శ్రీల జీవగోస్వామి పలికిరి. కృతవర్మ కంసుడు ఇరువురును భోజవంశీయులు అయినందున కృతవర్మ అతనితో సాంగత్యమును నిరిపిన వాడే ఇప్పుడు అట్టి అవాంఛిత సాంగత్యం వలన కష్టముల పాలైనాడని ఆయన పలికిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వేర్విధముగా దీనికి వివరణము నొసగిరి. సత్రాజిత్తు శ్రీకృష్ణుని అవమానించి ఆ దేవదేవుని గురించి ద్వారకలో వదంతులు చాటినందున అక్రూర కృతవర్మలు ఇరువురు అతనిడ క్రుద్ధులై ఉండిరి. శ్రీకృష్ణుడు సుందరియు సత్యభామను వివాహమాడినందున సాధారణ పరిస్థితుల్లో అక్రూర కృతవర్మలు మిగుల ఆనందించి ఉండవలసి ఉన్నది. విశుద్ధ భక్తులైనందున వారు ఈ వివాహమును గురించి నిజంగా అప్రసన్నలగుట గాని లేదా భగవానునికి విరోధులగుట గాని జరుగుజాలదు. కనుక దేవదేవునికి విరోధులుగా వర్తించుటలో వారికి ఏదో ఉత్తరోత్తర ఉద్దేశము ఉండి ఉండవచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే శుద్ధ భక్తులు భగవంతుడి మీద అసూయను కలిగి ఉంటారా? లేదు ప్రభుజీ. ప్రభుజీ ఉండకూడదు. కారణాల వల్ల వాళ్ళ అసూయ ఉన్నటువంటి వ్యక్తులకి భగవంతుడు తనకి సేవ చేసేటువంటి అవకాశాలను ఇస్తారా? ఇవ్వరు. కృతవర్మ కానీ అక్రూరుడు కానీ శుద్ధ భక్తులే. వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానికి గొప్ప సేవకులు. ఓకే, వాళ్ళు మంత్రి కదా. ఈయన ఎవరు? మన అక్రూరుడు మంత్రి. మంత్రి. కృతవర్మ సైన్యంలో ఉంటాడు, సైన్యాధ్యక్షుడిలాగా. నారాయణ సేనలో. సో అలాంటి వ్యక్తులు కృష్ణుడికి సైన్యంలో కృష్ణుడి యొక్క మంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కృష్ణుడి పట్ల అసూయ ఎలా కలిగి ఉంటారు? ఉండరు. ఒకవేళ వాళ్ళు కనుక ఇలా ప్రవర్తిస్తున్నారు అనంటే దాని వెనకాల ఏదో గొప్ప లక్ష్యం ఉండి ఉండాలి, ఉత్తమమైనటువంటి ఉద్దేశం ఉండి ఉండాలి. అది కూడా భగవంతుడి యొక్క లీలలో భాగమై ఉండాలి. సో అందుకనే మనము ఎవరినైనా సరే మనం నిందించకూడదు. అందుకే ఓకే, ఒక్కొక్కసారి భగవంతుడు తన లీలలో భాగంగా శుద్ధ భక్తుల్నే వాడుకుంటారు. పాపం చేసిన వాళ్ళని తీసుకొచ్చి తన లీలలో నెగిటివ్ రోల్స్ ఇవ్వరు. అది ఇప్పుడు భగవంతుడి లీలలో భాగం పంచుకోవడం అంటే భగవంతుడి లీలలో కూడా హీరోలు ఉంటారు, భగవంతుడి లీలలో కూడా విలన్స్ ఉంటారు. ఓకే, భగవంతుడి లీలలో ఉన్నటువంటి హీరోలు భక్తులే, భగవంతుడి లీలలో ఉన్నటువంటి విలన్స్ కూడా భక్తులే. ఇప్పుడు మీరు 4-5 కలిసి ఓకే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, నరసింహ భగవానుడి ఎపిసోడ్ చేయమన్నాం అనుకోండి. ఒకళ్ళు హిరణ్యకశిపుడుగా చేస్తారు, ఒకళ్ళు ప్రహ్లాదుడుగా చేస్తారు, ఒకళ్ళు నరసింహ భగవానుడుగా చేస్తారు. ఓకే, చేసినంత మాత్రాన మామూలుగా అయితే అభక్తుడిని వచ్చి నువ్వు హిరణ్యకశిపుడిలాగా యాక్ట్ చెయ్యి, ఓకే నువ్వు దేవుడిని నిందించు, ప్రహ్లాదుని నిందించు, అప్పుడు నిన్ను వచ్చి నరసింహ భగవానుడు వచ్చి నిన్ను చంపుతాడు, ఇది డ్రామా అని చెప్తే అభక్తులైన ఒప్పుకుంటాడా? ఓకే, అభక్తులు నరసింహ భగవానుడి యొక్క గొప్పతనాన్నే ఒప్పుకోరు. ఓకే,
అదే భక్తులైతే ఓకే ఓకే నేను చేస్తాను. సో భగవంతుడి లీలలో భాగం పంచుకోవడానికి అలా చేస్తారు. అలానే చాలా సందర్భాల్లో ఇంద్రుడి యొక్క క్యారెక్టర్ కూడా నెగిటివ్ చూపిస్తారు. చాలా చాలా సందర్భాల్లో ఇంద్రుడి యొక్క క్యారెక్టర్ నెగిటివ్ ఎందుకు చూపిస్తారంటే ఇంద్రుడు అంత గొప్ప భక్తుడు. నెగిటివ్ క్యారెక్టర్లు ఇచ్చినా తీసుకుంటారు ఆయన లీలలో. కృష్ణుడు చేసే లీలలో నెగిటివ్ క్యారెక్టర్లు ఇచ్చినా కానీ తీసుకోవడం అంటే భక్తిలో ఉత్తమత్వం అనమాట. ఇంకా అంటే టాప్ మోస్ట్. ఇప్పుడు శుద్ధ భక్తుడు అయ్యుండి నాకు మీరు ఒకవేళ ప్రహ్లాదుడి క్యారెక్టర్ ఇస్తే తీసుకుంటాను, లేదంటే నరసింహ భగవానుడి క్యారెక్టర్ ఇస్తే తీసుకుంటాను, నాకు హిరణ్యకశిపుడి క్యారెక్టర్ వద్దులే, కానీ నాకు కూడా డ్రామాలో భాగం పంచుకోవాలని ఉంది, లేకపోతే కానీ హిరణ్యకశిపుడు కాకుండా ఇంకేదైనా క్యారెక్టర్ ఇవ్వండి అని అన్నారు అనుకోండి, అంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టపడలేదు ఆయన. అది ఒక పాత్ర అని మాత్రమే మనం ఆలోచన ఉండాలి తప్ప ఇది చేయడం వల్ల భగవంతుని కీర్తించిన వాళ్ళం అవుతాం, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసినటువంటి వాళ్ళం అవుతాం, భగవంతుడి యొక్క లీలను ప్రదర్శించిన వాళ్ళం అవుతాము అని అనుకున్నటువంటి భక్తులు ఏం చేస్తాడు, నాకు ఏ పాత్ర ఇచ్చినా పర్వాలేదు, ఒప్పుకుంటారు. విలన్ పాత్ర ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా భగవంతుడు నన్ను ఒళ్ళో కూర్చోడు. హయ్యర్ గుణాలున్న వాళ్ళు ఒప్పుకుంటారు. అలానే ఇప్పుడు అక్రూరుడు కానీ కృతవర్మ కానీ ఒకవేళ నెగిటివ్ పాత్రే చేస్తున్నారు అనుకోండి, అది కూడా భగవంతుడి లీలలో భాగం కాబట్టి, అలా వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి భగవంతుడి లీలలో భాగం పంచుకున్నారు. కాబట్టి మనం బయట చూస్తున్నాడు, ఇప్పుడు మనం అనుకున్నాం ఆ ఇస్కాన్లో అలా జరిగింది, ఈ ఇస్కాన్లో ఇలా జరిగింది, భగవంతుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సమాజానికి, అందుకు వాళ్ళ శుద్ధ భక్తుల్ని వాడుకున్నారేమో. సో అందుకనే ఎవరిని నిందించకూడదు. ఓకే, మనకి తెలిసినా నిందించకూడదు, ఇలా జరిగింది అలా జరిగింది అని తెలిసినా మనం నిందించకూడదు, అది మన బాధ్యత కాదు. మనం నిందించి కూడా మనం సాధించేది ఏం లేదు, నిందించకుండా కూడా సాధించేది ఏం లేదు. కాముగా మనం ఉండాలి, మన పని మనం చేసుకోవాలి. ఓకే, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు సరైనటువంటి యాక్షన్. వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ కూడా మనం విమర్శించాల్సినటువంటి అవసరం లేదు, అంతా భగవంతుడి లీలలో భాగమని అనుకుంటాం. అంటే ప్రభుజీ నిందించడం కాదు ప్రభుజీ, చెప్పుకోకూడదా కూడా ప్రభుజీ ఇలా జరిగింది? చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, భగవంతుడి లీల అంతే. భగవంతుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తారు, ఎవరికి ఏమి అర్హత ఉందో వాళ్ళు అది చేస్తారు, అంతే. ఓకే, ఎవరు దాని మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఓకే, మనం జస్ట్ వినాలి, వినడానికి కూడా ఇష్టపడకుండా ఉంటే ఇంకా మంచిది. ఓకే, అలాంటి విషయాలు చాలా బాగుంది ప్రభు. తత్వపరంగా అర్థం చేసుకోవాలంటే ఇలానే అనిపిస్తుంది. భక్తులైతేనే ఈ భక్తి జీవితం ఉంటేనే అర్థమవుతాయి కదా ప్రభుజీ, ఇలాగా ఈ విధమైన వేలో. లేకపోతే మామూలుగా భక్తి జీవితంలో లేనటువంటి వాళ్ళు గంటల కొద్ది చర్చిస్తూ ఉంటారు ఇదే విషయం. అవును ప్రభుజీ. సో వీళ్ళు ఏమంటారు, వెళ్ళిపోవాలని కూడా చెప్తారు ప్రభుజీ, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును. సో సత్రాజిత్తు రత్నం లాంటి తన కన్యని మనకి ఇచ్చి వివాహం చేయడం. యాక్చువల్ గా సత్యభామ పూర్వజన్మలో అక్రూరుడి భార్య. పూర్వజన్మలో అక్రూరుడి భార్య, ప్రస్తుతం కృష్ణుడి భార్య అయ్యారు సత్యభామ. ఓకే, అందుకని అక్రూరుడు కూడా సత్యభామ మీద వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక ఉంది. తర్వాత వస్తుంది. అక్రూరుడికి భూదేవి అని అంటారు కదా ప్రభుజీ, సత్యభామని భూదేవి అని అంటారు కదా. సత్యభామని భూదేవి అని అంటారు, ఆమె లక్ష్మీ అంశ అయినా సరే అంతకుముందు అక్రూరుడి వైఫ్ ఆమె. పూర్వజన్మలో అక్రూరుడికి భార్య అన్నమాట. సో ఈ జన్మలో ఆమె కృష్ణుడికి సో ఆమెను మనకి ఇవ్వాలి. ఇప్పుడు అక్రూరుడు వివాహం చేసుకోవాలనుకున్నారు, కృతవర్మ వివాహం చేసుకోవాలనుకున్నారు సత్యభామ అందాన్ని చూసి. ఓకే, సో కానీ ఆమెను ఇవ్వలేదు. కాబట్టి ఆ రత్నం అనేటువంటిది ఆయన దగ్గర ఉండకూడదు, ఆ రత్నాన్ని మనం తెచ్చుకోవాలి. ఏ విధంగా అయితే తన సోదరుడు ప్రసేనుడు ఎలా అయితే మరణించారో అలానే ఆయన కూడా మరణించారు. ఎందుకంటే మనల్ని క్వాలిఫై చేయలేదు, మనకంటే కృష్ణుడు గొప్పవాడు అన్నాడు, మనకంటే కృష్ణుడికే అర్హత ఉంది అని అన్నారు సత్యభామను వివాహం చేసుకోవడానికి. అందుకనే ఆయన మనం చంపేయాలి అని అనుకున్నారు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. సునీత మదర్. ఏవం భిన్నమతిస్థాభ్యాం సత్రాజితమసత్తమః ఏవం భిన్నమతిస్థాభ్యాం సత్రాజితమసత్తమః శయానమవధీల్లోభాత్ సపాపః క్షీణజీవితః
జయానమవధిల్లోభాత్ సపాపః క్షీణ జీవిత. భావము: ఆ విధముగా వారి సలహాచే బుద్ధి ప్రభావితము కాగా పరమ దుష్టుడగు శతధ్వనుడు నిద్రించుచున్నట్టి సత్రాజిత్తును కేవలం లోభవశమున వధించెను. ఈ ప్రకారము ఆ పాపి తన ఆయువును తగ్గించుకొనెను. భాష్యము: శతధ్వనుడు ప్రవృత్తి రీత్యా దుష్టబుద్ధి కలిగిన వాడు, సత్రాజిత్తును మిగుల ద్వేషించువాడు అయ్యుండెనని అసత్తమహ అని పదము సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఈయన ఉబ్బగొడితే ఉబ్బిపోయేవాడు అనమాట. దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఈయన కనుక ఏదో ఒక విధంగా ప్రేరేపిస్తే కనుక ఈయన తప్పకుండా ఇలాంటి తప్పు చేస్తాడు అని వీళ్ళకి తెలుసు కాబట్టి ఆయన్ని ప్రేరేపించారు. ప్రేరేపించగానే నా అంత తోడు లేడు, నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి వెళ్ళిపోయి నిద్రపోతున్నటువంటి సత్రాజిత్తుని చంపేశాడు. ఓకే, నిద్రపోతున్నటువంటి సత్రాజిత్తుని చంపడము అనేటువంటి మహాపాపం. యుద్ధానికి పిలిచి యుద్ధంలో నన్ను గెలువు, ఒకవేళ నువ్వు గెలిస్తే మణి నీది, నేను గెలిస్తే మణి నాది అన్నట్లయితే బాగుండేది. మణి మీద కోరిక ఉన్నా, మణి మీద ఆయనకు అర్హత లేకపోయినా ఛాలెంజ్ చేసి ఆ మణిని పొందాడు అనుకోండి. ఆ మణిని పొందడం వల్ల యాక్చువల్గా ఆయనకు అర్హత ఉంది కాబట్టి పొందినట్లు అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఆయన నిద్రపోతున్నప్పుడు చంపేశాడు కాబట్టి అది పాపం. కాబట్టి ఆయన ఆయుష్ తగ్గిపోతుంది. అంటే కృష్ణుడి చేతిలో ఇప్పుడు చావబోతున్నాడు అనమాట ఈయన. ఓకే, శతధన్యుడు. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం. రమ్య మాతాజీ. స్త్రీణాం విక్రోశమానానాం కంధంతి నామనాథవత్. స్త్రీణాం విక్రోశమానానాం కంద్రంతి నామనాథవత్. అత్వా పశూన్ సౌనికవన్ మణిమాధాయ జగ్మివాన్. అత్వా పశూన్ సౌనికవన్మన్ మణిమాదాయ జగ్మివాన్. సత్రాజిత్తు అంతఃపురంలోని స్త్రీలు ఆక్రోశించు అనాథల వలె విలపించుచుండగా పశువులను చంపి వెడలెడి కసాయివాని వలె శతధ్వనుడు మణిని తీసుకుని వెడలెను. హరే కృష్ణ. అంతఃపురంలో వాళ్ళందరూ చూస్తున్నారు. శతధన్వుడు చంపేస్తుంటే అంతఃపురంలో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ కసాయి వాడు గనక ఏ విధంగా అయితే ఒక జంతువు యొక్క మేకని ఒక మేక ఉందనుకోండి, మేక యొక్క తలని ఎలా అయితే నరికేస్తాడో ఆ విధంగా కసాయి వాడు చేసినట్లుగా చంపేసేసి ఆయన దగ్గర ఉన్నటువంటి మణిని తీసేసుకుని అందరూ ఏడుస్తున్నా వద్దు వద్దు అంటున్నా కానీ, అందరూ అరుస్తున్నా కానీ వినకుండా ఆయన చంపేసి తీసుకొని మణిని తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది. ఓకే, ప్రభుజీ అందరి మధ్యలో ఇలా చంపితే ఆయనకు శిక్ష పడుతుందని, కృష్ణ భగవాన్ శిక్ష పడుతుందని కూడా తెలుసు కదా ప్రభుజీ శతధన్వుడికి. తెలుసు కానీ ఆయన తెలుసు కానీ ఆయన అలా ప్రేరేపించారు. ఓకే, సో ఆయన ప్రేరేపించి ఆయనతోటి అది చేయించారు వీళ్ళు అలా. ఓకే, సో అందుకనే దాని పర్యవసానం అనుభవించాల్సి వచ్చినప్పుడు పారిపోతాడు. ఓకే, సో అదే జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కాపుదాం మాత్రమే. సో రేపు చూద్దాం శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురాన్ని తిరిగి వచ్చి శతధన్వుడిని ఎలా చంపేస్తాడు అనేటువంటిది మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృపా సింధుభ్య ఏవ చ పతితానాం ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం.